అందరికీ నమస్కారం అండి. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. అది ప్రళయకాలం. శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉంటాడు. ఆ సమయంలో ఆయన చెవుల నుండి చెరొక్క నీటి చుక్క నీళ్ళల్లో పడగా ఆ నీటి చుక్కల రెండిటి నుండి ఇద్దరు మహాబలులు మహాశరీరులు పుడతారు. ఒకడి పేరు మధువు, మరొకడి పేరు కైటబుడు. వాళ్ళు పుట్టిన తర్వాత విష్ణు నాభి మధ్యలో నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక వ్యక్తి పుడతాడు. అతని పేరే బ్రహ్మ. అతనికి విష్ణుముఖత ఒక మాట వినిపిస్తుంది. ఆ మాట ఏమిటి అంటే, తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి అంటూ ప్రజా సృష్టి చేయవలసింది అని వినిపిస్తుంది. ఆ మాట విన్నటువంటి బ్రహ్మ వేదశాస్త్ర పద్ధతిగా ఆధారంగా సృష్టి చేసేందుకు కూర్చుంటాడు. అంతలో మధుకైటబులు అక్కడక్కడా తిరుగుతూ బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ మాట ఈ మాట ఆడుతూ వేదశాస్త్ర సంశయాన్ని వెతుకుపోయి సముద్రంలో దూరిపోతారు. ఇక బ్రహ్మ దిక్కుతోచక దీనాతి దీనంగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు, స్తుతిస్తాడు. విచారించవద్దు, వేదశాస్త్ర సంశయాన్ని నేను తప్పకుండా నీకు తెచ్చిస్తాను అంటూ విష్ణువు అభయమిచ్చి ఈ చౌర్యం మధుకైటబుల యొక్క దుష్కృత్యం అని గ్రహించి సముద్ర జలాలలో పెద్ద చాపగా మారి ప్రవేశిస్తాడు. అలా పాతాళానికి వెళతాడు. అక్కడ ఒక చోట కూర్చుంటారు ఆ యొక్క దుష్ట రాక్షసులు. వారి వద్దకు వెళతాడు. ఏదో వేషం వేస్తాడు, మోసం చేస్తాడు, అలాగే మైకం కలిగిస్తాడు. వేదశాస్త్ర సముదాయం తీసుకొని చప్పున వెలుపలకు వచ్చి బ్రహ్మకు ఇస్తాడు. మత్స్యరూపం విడిచి మరలా శేషశయ్యపై యోగనిద్రకు ఉపక్రమిస్తాడు శ్రీమన్నారాయణుడు. ఇక మైకంలో నుండి క్రమంగా తీరి మధుకైటబులు అటూ ఇటూ చూస్తారు. వేదశాస్త్ర సంశయం కనిపించలేదు. వెతుకుతూ మీదకు వస్తారు. శేషసాయి అయినటువంటి శ్రీ మహావిష్ణువును చూసి, ఇడుగో ఇక్కడే ఉన్నాడు దొంగ, మనల్ని మోసగించి వేదశాస్త్రాలను ఎత్తుకుని వచ్చి ఇక్కడ నిద్ర నటిస్తున్నాడు అని చెప్పి పెడబొబ్బలు పెట్టి మేలుకునే విధంగా చేస్తారు. విష్ణువు లేచి, ఏమి సమాచారం, ఎవరు మీరు, నన్నెందుకు నిద్రలేపారు అంటూ బెదిరిస్తున్నట్లుగా అడుగుతాడు. ఏమి సమాచారం అని ఏమీ ఎరగనట్లు అడుగుతున్నావా దొంగ, మాయావేషం వేసుకొని వచ్చి మమ్మల్ని మోహపెట్టి మా వద్ద ఉన్నటువంటి వేదశాస్త్రాలను ఎత్తుకు వచ్చినటువంటి దొంగవు, ఎందుకు వచ్చామా విను అంటూ మా సొత్తు మర్యాదగా మాకు ఇస్తావా, లేదంటే మాతో యుద్ధానికి వస్తావా, అదేదో తేల్చు అంటూ మధుకైటబులు విష్ణువు చేతులు పట్టుకుని లాగుతారు. వెంటనే ఒక ఊపు ఊపి వాళ్ళను గట్టు మీదకు ఎగజిమ్మి మీ అంతు చూస్తాను లేండిరా అంటూ శంఖం పూరించి యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఇంకేముంది, యుద్ధం ఘోరంగా చాలా కాలం పాటు సాగింది. ఎలాగైతేనేమి ఆ మధుకైటబులిద్దరూ కూడా ఆ యుద్ధంలో దారుణంగా మరణిస్తారు. విష్ణువు వారి మేధస్సు అంటే కొవ్వుతో భూమికి మెరుగు కల్పిస్తాడు. ఆనాటి నుండి భూమికి మేదిని అనేటటువంటి కొత్త పేరు వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు విష్ణువు దయ వలన ఎలాంటి విఘ్నాలు లేకుండా సృష్టి చేయసాగాడు. అన్ని లోకాల వారు విష్ణువును మత్స్యావతారుడుగా స్తుతించారు. ఈ విధంగా హరి మత్స్యావతారుడై వేదశాస్త్రాలను దానవుల చేతుల నుండి తెచ్చి బ్రహ్మకిచ్చి సృష్టి జరిపించాడు. ఈ అవతార కథ విన్నా, చదివినా, రాసినా శ్రీ మహావిష్ణువు సంతోషించి సకల శుభాలను ఇస్తాడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం పుండరీకుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు. అతనికి సురముని శిరోమణి అయినటువంటి నారదునికి జరిగినటువంటి ఒక సంవాద రూపం ఉంది. అదేమిటి అంటే, పుండరీకుడు సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినవాడు. ఉపనయనం సులక్షణంగా అయిన తర్వాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్రాధ్యయనం చేశాడు. చక్కని తెలివితేటలు ఉన్నవాడు. అలాగే అచిరకాలంలో వేదాధ్యయనం శాస్త్రపాఠం ముగించుకొని వేదశాస్త్రాలలో అర్థ నిర్ణయం చేయగలిగినటువంటి విద్వాంసుడై ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు విద్యావంతుడు యుక్త వయస్కుడు అయినటువంటి కొడుకును గృహస్థును చేద్దామని చెప్పి సంకల్పించి తమ అభిప్రాయం అతనికి చెబుతారు. తొందరపడకండి, తప్పకుండా చెబుతాను అని చెప్పి పుండరీకుడు ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకుంటూ ఉంటాడు. ఆ యువకుని దృష్టిలో సంసారం గచ్చపొదలా తోస్తుంది. తల్లిదండ్రులను
అలాగే అన్నదమ్ములను, మిత్రులను అందరినీ కూడా గడ్డిపోచల్లాగా విడిచిపెట్టి ఇల్లు వదిలి దేశ సంచారానికి ఉపక్రమిస్తాడు. అలా అక్కడ ఇక్కడ దొరికినటువంటి కాయా కసురు తింటూ కడుపు చిచ్చు చల్లార్చుకుంటూ నీటి బుడగ వంటి ఈ జీవితాన్ని ఎవడు నమ్మమన్నాడు అనుకుంటూ ఉంటాడు. అలా క్షణక్షణానికి మారిపోయేటటువంటి శరీర స్థితిని నమ్మి బ్రతకడం మతిమాలినటువంటి పని అని పురాణం చెప్పినటువంటి ప్రకారంగా నేలపై కలిగినటువంటి తీర్థాలన్నీ కూడా సేవించాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు ఈ యొక్క పుండరీకుడు. ఆ విధంగానే గంగా, యమున, గోదావరి మొదలైనటువంటి నదులలో మునిగి క్షేత్రాలలో నివసించి ఉన్నటువంటి ఆయా దేవతలను దర్శించి సాత్వికాహారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి శాలిగ్రామం అనేటటువంటి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ భక్తులను పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడతాడు. ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని చెప్పి బస ఏర్పాటు చేసుకుంటాడు. తాను గురువుల వలన తెలుసుకున్నటువంటి ప్రకారంగా ప్రాణాయామం మొదలుగా యోగశాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానం, భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ చాలా కాలం వెల్లించాడు. అలా ఉండగా ఒకనాడు నారద మహాముని అక్కడకు విచ్చేస్తాడు. పుండరీకుడు నారదుని యొక్క దివ్య తేజస్సును, మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్యవందనాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకి ఎంతో ఉత్సాహంగా తీసుకుని వెళతాడు. అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆసనం చూపుతాడు. నారదుడు చిరునవ్వు నవ్వుతూ ఆసనాసీనుడై మౌనంగా పుండరీకుణ్ణి పరిశీలనగా చూస్తుంటాడు. ఇందరు సన్యాసులను, జితేంద్రియులను, మునులను చూస్తున్నాను. ఎందరినో ఇంతకుముందు ఆయా క్షేత్రాలలో కూడా చూసి ఉన్నాను. కానీ ఇలాంటి దివ్య తేజో విరాజమానుణ్ణి ఎప్పుడూ చూడలేదు. ఎవరై ఉంటాడా అని పుండరీకాక్షుడు అనుకుని, మహాత్మా, తమరెవరు? నన్ను తరింపచేయడానికి ఈ రూపంతో విచ్చేసినటువంటి శ్రీమన్నారాయణుడవనే నేను అనుకుంటున్నాను అని అంటాడు. అడుగుతావని అనుకున్నాను. నన్ను నారదుడని అని అంటారయ్యా. నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను. శుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడు అన్నాడు అంటూ చిరునవ్వుతో అంటాడు నారదుడు. నారదుని మాట వినగానే పుండరీకుడు లేచి 2 చేతులు జోడించి నమస్కరించి, కృతార్థుడనైనాను మహానుభావా, నీ దర్శనం దైవ దర్శనమే. నా మనవి వినండి. పరమార్థ సాధనకు ప్రధానమైనటువంటి సాధనం ఏదో సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అనగా, అప్పుడు నారదుల వారు ఇలా అంటారు, పుండరీక, కూర్చో చెప్తాను అని. పుండరీకుడు పరమానందంగా కూర్చుంటాడు. పరమార్థ జ్ఞాన విషయం నారదుడు ఇలా చెబుతాడు. పుండరీక, శాస్త్రాలు అని చెప్పినటువంటి కర్మలు చాలా ఉన్నాయి. అలాగే ధర్మ మార్గాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ జగమంతా అవ్యక్తమైనటువంటి ఆది పదార్థం నుండి పుడుతుంది, అందే లీనమవుతుందని వేత్తలు చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము ఉంది. అదంతా అలా ఉండని, కానీ అదంతా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పినది పరమ గోప్యమైనటువంటి ఆధ్యాత్మికతత్వ విషయం, సంసార బంధం నుండి విడుదల కలిగించేది నీకు చెబుతున్నాను, విను, శ్రద్ధగా ఆలకించు. పుండరీక, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేది ప్రణవపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనసుతో ప్రతినిత్యము కూడా ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే చాలు. అదే పరమజ్ఞానం. ఇంతకంటే పరమార్థాన్ని తెలిపేది ఏదీ లేదు, పరమార్థమూ లేదు. అన్ని శాస్త్రాలను, అన్ని మతాలను, అందరూ శాస్త్రకారుల వాక్కులను పరిశీలించి నేను చెప్పేది ఒక్కటే. నమో నారాయణాయేతి త్వాత్వా చాన్యాయమానస యో నిత్యం ధ్యాయతే దేవం నారాయణ మనన్యతి ఏతత్ జ్ఞానం పరం నాతో యోగశ్చైవ పరస్తదా. నారాయణుడే పరబ్రహ్మ, పరతత్వం, పరంజ్యోతి, సర్వజీవుల ఆత్మ పరమాత్మ నారాయణుడే. ఈ జగత్తును లోపల పైన వ్యాపించి ఉన్నది కూడా మొత్తం నారాయణుడే. కాబట్టి పుండరీక, అదా ఇదా అనేటటువంటి భ్రాంతిని కలిగించేటటువంటి శాస్త్రవాక్కులను మరిచిపో. నారాయణుని నమ్మి మనసా ధ్యానించు. అలా ప్రవర్తిస్తే త్వరగా నీవు విష్ణు సాయుధ్యం పొందగలవు అంటూ నేను వెళ్ళి వస్తాను అని చెబుతాడు. అలాగే మరలా చెబుతున్నాను, ఒక్కసారి విను. ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రమే సర్వార్థ సాధకం. వస్తాను అంటూ బోధించి నారదుడు వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పేదేముంది? పుండరీకుడు నారాయణ మంత్ర జపంలో, నారాయణ నామస్మరణలో 2వ నారదుడైపోతాడు. సర్వ జగత్తును విష్ణుమయంగా భావించి
ధ్యానించి అచిరకాలంలోనే చరితార్థుడవుతాడు. సాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేస్తాడు. శ్రీహరిని గురించి ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తాడు. అతని యొక్క తపస్సుకు సంతృప్తుడై పుండరీకాక్షుడు పుండరీకుని యొక్క అక్షులు సఫలం అయ్యే విధంగా దర్శనమిస్తాడు. శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి, పుండరీక, ఏదైనా కానీ వరాన్ని కోరుకో అని అడుగుతాడు. అప్పుడు పుండరీకుడు, ప్రభు, ఏం కోరాలో కూడా నాకు తెలియడం లేదు, ఏమిచ్చినా సంతోషమే అని అంటాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే రా, ఈ గరుడుని మోమిపై నా వెనుక కూర్చో, నాతో పాటు వైకుంఠానికి రా, నా రూపం ధరించి నిత్యము కూడా నా వెనుకే ఉండు అంటూ చెయ్యి పట్టుకొని వాహనం మీదకు తీసుకుంటాడు. ఆ సమయంలో దేవదుందుబులు మ్రోగుతాయి. దేవతలందరూ కూడా జయశబ్దాలతో మందార కుసుమ వర్షాన్ని ఆనందంగా కురిపిస్తారు. అలాంటి జగదానంద స్థితిలో ఆ జగదీశ్వరుడు పుండరీకాక్షుడు పుండరీకుణ్ణి తనతో పాటుగా గరుడారూఢుణ్ణి చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి సూత మహర్షుల వారు ఈ యొక్క వృత్తాంతాన్ని భరద్వాజ మహర్షితో తెలియజేస్తాడు. ఇప్పుడు ఆమలక వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సహ్యపర్వత ప్రాంతాన ఒక పెద్ద తోట ఉండేది. దానిలో ఒక ఉసిరిక చెట్టు. అది పెద్ద పెద్ద కొమ్మలతో, కొమ్మల నిండా ఆరపండినటువంటి పండ్లతో చూసేవారికి ఆశ్చర్యకరమై ఉండేది. ఒకనాడు అనుకోకుండా అటు విహారానికై వెళ్ళినటువంటి బ్రహ్మదేవుడు పెద్ద పెద్ద పళ్లతో నిండుగా ఉన్నటువంటి ఆ చెట్టును చూసి ఆశ్చర్యపడి దగ్గరగా వెళ్ళి, తన సృష్టిలో ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఉసిరిక చెట్టు ఉందా అసలు అంటూ అదే తదేకమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండగా ఆ చెట్టు పైన శంఖచక్ర గదాధరుడైనటువంటి శ్రీహరి కనిపించినట్లుగా అనిపిస్తుంది. ఇదేమిటి, నన్ను గన్న తండ్రి దీనిపై ఉన్నాడా అని అనుకుని మరలా దీక్షగా చూస్తాడు. ఈ మారు కనిపించింది శ్రీహరి ప్రతిమ. ఆ ప్రతిమ పాదం చెట్టు మొదటికి ఆనుకొని ఉంటుంది. అది చూసి సర్వేశ్వరుడు ఇలా అనుగ్రహించాడు అని చెప్పి బ్రహ్మదేవుడు యథావిధిగా ఆ పాదాన్ని అర్చించడం మొదలు పెడతాడు. అలా గంధ పుష్పాదులతో కొంతకాలం పూజించగా ఒకనాడు ఆ పాదం నుండి జలం సన్నని దారగా ప్రవహిస్తూ చక్కగా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. అదే చక్రతీర్థం అనే పేరుతో కాలక్రమాన ప్రసిద్ధమైంది. లోకపితామహుడు బ్రహ్మదేవుడు ఆ తీర్థంలోనే స్నానం చేసి శ్రీహరిని స్తుతించి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. భరద్వాజ మునీంద్ర, ఇది ఆమలక వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో, వినిపిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది అంటూ సూత మహర్షుల వారు అమలక యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాడు. అలాగే ఈ రోజున వామనావతార కథ గురించి కూడా విన్నాం. విరోచనుడు అనేటటువంటి రాక్షసుడి కొడుకు బలి. ఆయన పేరుకు తగినటువంటి భుజబలం, అర్ధబలం, అంగబలం ఉన్నవాడు. అయితే మిగతా రాక్షసుల్లాగా అయిన దానికి కానిదానికి తగవులు తంటాలు పెట్టి అందరినీ బాధించేటటువంటి స్వభావం కలవాడైతే కాదు. అంతేకాదు, ఎదుట నిలిచి దేహి అన్నటువంటి యాచకుడికి లేదనకుండా తుష్టిగా ఇచ్చేటటువంటి దాత అని పేరు తెచ్చుకున్నాడు. అయితే దేవతలతో పడకపోవడం, వాళ్లతో పోరాడటం, వాళ్ళ దేశాలను వశపరుచుకోవడం దైత్యులందరికీ కూడా ఒక ఆనవాయితీగా ఉండేది. కాబట్టి బలి కూడా స్వర్గ, మర్త్య, పాతాళాలు తన బలానికి పారితోషకాలుగా వశపరుచుకొని ముల్లోకాలలోనూ ఎదురులేనటువంటి పెద్ద శాసనకర్త అనేటటువంటి పేరుని తెచ్చుకున్నాడు. ఆ విధంగా ఇంద్రాదుల అవస్థలైతే ఇక చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ కూడా రాక్షసుల ద్వారా వారు పొందేటటువంటి అవస్థలైతే మామూలే కదా. ఇక దితి చెల్లెలు, అతిథి అక్క, ఇరువురికి భర్త ఒక్కడే కశ్యపుడు. ఆయన కొడుకుల తగవుల్లో ఎప్పుడూ కూడా తలదూర్చేవాడు కాదు. అలాగే బలిచక్రవర్తి వలన ఇంద్రాదులు దిక్కుమాలినటువంటి పక్షులై కొండల్లో కోనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతూ ఉన్నారన్నటువంటి విషపు వార్త చెవిన పడినా కూడా కాలము కర్మ కలిసి వస్తే వాళ్లే బాగుంటారులే అని చెప్పి కిమ్మనకుండా ఊరుకుంటుండేవాడు కశ్యపుడు. ఇక కన్నతల్లి ఆడమనసు కదా, అదితి మాత్రం నిబ్బరించలేకపోతుంది. ఒకనాడు భర్త వద్ద కొడుకుల కోడళ్ళ దురావస్థ గురించి చెప్పి కంటతడి పెడుతుంది. కశ్యపుడు విని గుండె కరిగిపోతుంది. మాట్లాడకుండా మనసులోనే శ్రీహరిని ధ్యానించి అదితికి శ్రీ నారాయణాష్టాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు.
రేపటి నుండి ఒక ఏడాది పాటుగా నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో నిత్యము కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రాన్ని ఉభయ సంధ్యలో జపించు. ఈ సంవత్సరం అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసం, రాత్రి మాత్రం సాత్వికాహారం. ఈ నియమాలను పాటిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు. సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపం దారాదత్తం చెయ్యి. సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు అంటూ తన అనుష్ఠానానికి తాను వెళ్ళిపోతాడు. అదితి ఆ విధంగానే నియమమైనటువంటి పాలనతో మంత్రజపం పూర్తి చేస్తుంది. శ్రీహరి దివ్య మంగళమూర్తి అయి దర్శనమిస్తాడు. అదితి ఆగమార్గ గర్భితంగా అరవిందాక్షుని స్తుతిస్తుంది. ఆ స్తుతికి శ్రీహరి సంతోషించి, అమ్మా, నేను నీ కుమారుడనై జన్మిస్తాను, తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుంది అని మాటిచ్చి అదృశ్యుడవుతాడు. అలా అదితి కాలక్రమాన గర్భవతి అయి కశ్యప తపశ్శక్తి ఫలంగా కొడుకును కంటుంది. అయితే ఆ బుడతడు అతి లఘమూర్తి, మరగుజ్జు, మృదువుగా చెప్పాలి అంటే వామనుడు. వామనుడు పుట్టగానే బ్రహ్మదేవుడే వచ్చి స్వయంగా జాత కర్మాధికం నిర్వహిస్తాడు. వామనుడనేటటువంటి నామకరణం చేసి తన లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు. వామనుడు సాంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి ఒక భిక్ష పాత్రను అలాగే చేత ఉంచుకొని తల్లితో చెప్పి బయలుదేరతాడు. ఎవరో దారంటా పోతున్న వారు చెబుతారు, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా ఏదైనా ఇస్తున్నాడు, తప్పకుండా ఇస్తాడు అని అంటాడు. ఇస్తాడా? సరే, అక్కడికే వెళ్ళాలైతే అంటూ చిరునవ్వుతో దారిన పడ్డాడు ఆ బుడతడు. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కూడా అదరడం ప్రారంభిస్తుంది. అలా వెళ్ళి బలి చేస్తున్నటువంటి యజ్ఞశాలకు చేరుకుంటాడు. ఏదో ధూళి ఎగజిమ్ముతూ వేడిగాలులు వేచడం ప్రారంభిస్తాయి. యజ్ఞశాలలో అగ్నులు మండలేదు. హోతలు పలికేటటువంటి మంత్రాలు అపస్వరాలతో వస్తుంటాయి. పేరు పొందినటువంటి అసురులు హవిస్సు తీసుకోకుండా ఒకరిని ఒకరు బెదురుతూ చూస్తూ కూర్చుంటారు. ఏమిటి విపరీతమని బలి కులగురువైనటువంటి శుక్రుడిని అడుగుతాడు. శుక్రుడు ఆత్మదృష్టితో గ్రహించి ఉన్నదున్నట్లుగా చెబుతాడు. రాజా, దేవతలు నీ వలన పదవీచ్యుతులై ఉన్నారు. వారికి మరలా తిరిగి ఆయా స్థానాలను ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు. ఆ మహానుభావుడు ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు. అతని మహిమ వలన ఈ విపరీత పరిస్థితి ఏర్పడింది. సురులకు మంచి కాలం వచ్చినట్లుంది అని గురువు చెప్పగా విని బలి, అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు. ఏముంది, దేవతల మేలు, దైత్యుల కీడు. ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి ఈ వేషంతో వస్తున్నాడు. దాన్ని అనుసరించి నువ్వు నడిస్తే మంచిది. ఏమిటంటావు? నిన్ను ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తున్నటువంటి ఆ వామనుడికి ఇదిస్తాను అదిస్తాను అని చెప్పి మాట ఇవ్వద్దు. అంతే, దానితో ఆటకట్టు. దీనికి వ్యతిరేకంగా నడిచావా నీ ఆటకట్టు అంటూ శుక్రుడు హెచ్చరించగా చెబుతాడు. ఆ మాటకు బలి ఊకొట్టలేదు. గురుదేవా, సామాన్యుడైనటువంటి వ్యక్తికి ఏది కోరితే లేదనకుండా ఇచ్చేటటువంటి దాతగా గొప్పగా పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని అనగలనా? అలా ఎన్నడూ జరగనే జరగదు. ఏమడిగితే అది తప్పకుండా ఇస్తాను. ఏమైనా సరే, ఏది జరిగినా సరే ఇస్తాను అని చెప్పి నిక్కచ్చిగా చెబుతాడు బలి. ఆ విధంగా అంతలో వామనుడు ఆ యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు. బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు. ఆ ప్రశంసకు బలి మెచ్చి, ఏమిటి నీ కోరిక అడుగు అంటూ లాలనగా అడుగుతాడు. ఏముంది, అగ్నిహోత్ర సంరక్షణ కోసం 3 అడుగుల నేల ఇస్తే చాలు, బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తాను అని ఆ వామనుడు చమత్కారంగా అంటాడు. నీకు దానితోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పక ఇస్తాను అంటాడు బలి. ఓ, నిరాక్షేపంగా సంతృప్తి పొందుతాను, దారాదత్తం చేయవయ్యా అంటూ ఉత్సాహంగా అడుగుతాడు వామనుడు. సరేనని బలి జారి అందుకొని దార వామనుడి చేతిలో వెడవబోతాడు. శిక్షునిపై ఉన్నటువంటి వాత్సల్యంతో శుక్రుడు సూక్ష్మ రూపంతో జారీ కొమ్ములోకి ప్రవేశించి నీటి దార పడకుండా చేస్తాడు. అది వామనుడు గ్రహిస్తాడు. పక్కనున్నటువంటి దర్భ తీసుకొని దాని కొసతో జారీ కొమ్ములో పొడుస్తాడు. ఆ పోటుకు శుక్రుడు దృష్టిదోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడై బయటకు వస్తాడు. ఇదే చావు తప్పి కన్ను లొట్టబోయింది అనేటటువంటి సామెత అయింది. ఇంకేముంది, జలధార వామనుని అరచేతిలో పడుతుంది. బ్రహ్మప్రీతిగా త్రిపాదధరణిని ఇస్తున్నాను గ్రహించు అని చెప్పి అంటాడు బలి. గ్రహించాను అంటాడు వామనుడు. బలి విడిచినటువంటి నీరు చేతిలో పడినంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు. ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో అంతరిక్షాన్ని, వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు.
బలిని చూసి ఆదరంగా అడుగుతాడు. అభయము వరము ఇస్తూ బలిచక్రవర్తి, నువ్వు ఎంతో సంతోషంగా నాకు 3 అడుగుల నేలను ఇచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్విత్వము అయినటువంటి పాతాళలోకం ఇస్తున్నాను. నీవు నీ వారితో అక్కడకు వెళ్ళి భోగభాగ్యాలను అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు. ఈ యొక్క వైవస్వత మన్వంతరం కాగానే నీవు ఇంద్రుడవవుతావు అని వామనుడుగా మహాప్రసాదం అని చెప్పి బలి తన వారితో త్రివిక్రమునకు నమస్కరించి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇక వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జుగాల దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుని చేస్తాడు. ఎవరు ఎలాంటి అపాయము పొందకుండా వారి వారి స్థానాల్లో దేవతలందరూ కూడా హాయిగా ఉంటారు. ఈ యొక్క వామనావతార కథ సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుని స్తుతించేవారు సర్వపాప విముక్తులవుతారు. జన్మాంతమందు విష్ణు లోకానికి వెళ్ళిపోతారు. విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలు తీసుకొని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప కథ ఇది. మనందరిపై కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని స్వామివారిని వేడుకుంటూ ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.